హాయ్ గైస్, మేమైతే ఖైరతాబాద్కి ముందైతే ఆటో అయితే బుక్ చేస్తున్నాం అనమాట. ఇక్కడైతే ఆంధ్ర బ్యాంక్ ఇంకా యూనియన్ బ్యాంక్ సర్వర్ పనిచేయట్లేదు, మా దగ్గర క్యాష్ లేకుండే అనమాట. సో మళ్ళీ మా అక్కకి కాల్ చేసి వేరే బ్యాంక్ ఉంటే అక్కడ నుంచి అయితే మనీ వేయించుకున్నాము. ఇదైతే 2 రోజుల నుంచి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. సో మొత్తానికి 1.5 అవర్ వచ్చేదానికి 1 అవర్ 50 మినిట్స్ అయితే మేము వచ్చాము. మళ్ళీ ఆ పేమెంట్ అవ్వడానికి అయితే ఇక టైం అయింది గైస్. సో 2 అవర్స్ అయితే అయింది. सो गाइस, आज मैं आप सभी लोगों को खैरताबाद महागणेश का दर्शन करवाने वाला हूँ। तो ये है 70 फीट का गणेश है और लेफ्ट साइड श्रीनिवास कल्याण मंडपम है और राइट साइड शिव पार्वतुला कल्याण मंडपम है। नीचे अयोध्या के थीम में बालराम की स्टैचू भी है और राइट साइड में राहु केतु भी है। सो आप में थोड़े लोग सोच रहे होंगे कि ये पीओपी का गणेश है, बट नहीं गाइस, ये मिट्टी का गणेश है। अंदर पूरा वेल्डिंग का आयरन रॉड्स है, इसलिए इतना बैलेंस और इतना बड़ा गणेश इधर है। ఇక ట్రాఫిక్ అయితే చాలా ఘోరంగా ఉంది. అసలు రోడ్ మొత్తం నిండిపోయింది ట్రాఫిక్కే, అసలు చూస్తున్నారు కదా. అండ్ గైస్, ఇక్కడ చూడండి మా డాడీ లీడర్స్ ఫొటోస్తో కలిసి ఇక్కడ నమస్కారం పెడుతున్నట్టు చేస్తున్నారు. ఇక్కడ చూడండి. సో ఇటు సైడ్ అయితే వెహికల్స్ అయితే అలవ్ లేదు గైస్, ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ షాప్ వాళ్ళు మాత్రమే ఉన్నాయి ఇక్కడ కొన్ని వెహికల్స్ అయితే. మీరు ముందుకు జరగాలి, అందరికీ కూడా కన్ను చూసారు కదా గైస్, లైన్ అయితే ఎలా ఉంది. అండ్ ఇక్కడ అయితే వినాయకుడు కూడా ఉందన్నమాట. మన మెయిన్ ఖైరతాబాద్ మహాగణేష్ లెఫ్ట్ సైడ్లో అయితే శ్రీనివాస కళ్యాణ మండపం అయితే ఉంది గైస్. చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందో అసలు. ఇక డీటెయిలింగ్ చూసారా అసలు ఎంత బాగుందో మొత్తము. అండ్ వినాయకుడిని చూడండి, మహావినాయకుడు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసారా రాముడు అయితే ఉన్నాడు. సో రామ మందిర్ కట్టారు కదా అయోధ్య, అందుకే. అండ్ ఇక్కడైతే రాహుకేతులు కూడా ఉన్నారు చూడండి. అండ్ ఇక్కడ చూడండి శివ పార్వతుల కళ్యాణం అయితే ఉంది ఇక్కడ. సో దీనిలో డీటెయిలింగ్ చూడండి ఎంత బాగా చేస్తారో. శివుడి మీద నుంచి ఇలా వాటర్ పడుతున్నట్టు కూడా ఉంది చూడండి. అండ్ ఈ ఫినిషింగ్ చూసారా అసలు బయటికి రాగానే. అండ్ ఇక్కడ లడ్డూస్ అయితే అమ్ముతున్నారు గైస్ మీకు, మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా అసలు. 10 రూపీస్ స్మాల్ లడ్డు, మీడియం వచ్చి 30 ఐగస్, అండ్ స్పెషల్ లడ్డు వచ్చేసి 50 అంట. అండ్ ఇక్కడ చూడండి ఎవరున్నారో మీరు నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా మమ్మీ అయితే ఈ సామాన్లు అన్నీ వీడియో తీస్తుండే, ఇంటి డెకరేషన్కి బాగుంటాయి అని చెప్పింది. సో మా మమ్మీ వెళ్ళి అలా తీసిందనమాట ఈ వీడియోస్ అవన్నీ. డ్రీమ్ క్యాచర్ కూడా ఉంది చూడండి ఇక్కడ మీద అయితే. అసలు మొత్తం జాతరలాగా పెట్టారు. సో మేము వచ్చేసి మళ్ళీ ఇప్పుడు Q2 లైన్ నుంచి అయితే వచ్చాము, ఫోటో ఇంకా వీడియో ఇంకా కాస్త బాగా తీయడానికి. చూస్తున్నారు కదా అసలు ఏ లెవెల్లో క్రౌడ్ అయితే ఉంది. అండ్ ఈసారి అయితే పెద్ద లైట్లు పెట్టారు చూడండి. వినాయకుడు మొత్తం ఎంత బ్యూటిఫుల్గా బ్రైట్గా కనిపిస్తున్నాడో. మొన్న ఆగమన్ అయ్యింది కానీ మేము వీడియో అయితే తీయలేకపోయాము ఆ రోజు. నాకైతే ఇక్కడ కాస్త హెడేక్ స్టార్ట్ అయింది, కాస్త హెల్త్ కూడా బాగాలేనట్టు అవుతుంది. సో అయితే ఇంకా కొంచెమే వీడియో తీసాము, లేకపోతే ఇంకా చాలాసేపు ఉండి మీకు అయితే వీడియో తీస్తుండే గైస్ అసలు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా చూపించాను నేనైతే మొత్తము. చూసారా గైస్ ఎంత బాగా పెట్టారో 70 ఫీట్ వినాయకుడిని. అండ్ లడ్డు ఉంది కదా మీద, అది వచ్చేసి క్లేద్ అనమాట. ఎందుకంటే ఇది వచ్చేసి మొత్తం మట్టి వినాయకుడు కాబట్టి కరోనా వచ్చినప్పటి నుంచి మట్టితో చేస్తున్నాడు వినాయకుడిని. అసలు ఇంత పెద్ద మట్టి వినాయకుడిని కట్టడం అంటే చాలా గొప్ప గైస్. అసలు లోపల రాడ్స్ అవన్నీ చేసి కూడా కడతారు ఇవి.
అండ్ ఈ ఇయర్ రావుకేతులు ఎఫెక్ట్ కాస్త ఎక్కువ ఉంటుందంట, అందుకే ఇక్కడ దర్శనం కూడా అయిపోతుందని అవి కూడా పెట్టారు. అండ్ వీళ్ళు వచ్చేసి పెయింట్ లేదా ఏదో డిఫరెంట్గా వాడతారు అనుకుంటా గైస్. ఎంత వర్షం పడ్డా కూడా వినాయకుడిది కొంచెం కూడా కలర్ పోలేదు. అండ్ ఈ పంచ కూడా చూసారా, మొత్తం మట్టితోనే చేశారు. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఆ పంచది కూడా. అండ్ పువ్వులు చూసారా అసలు ఎలా వేస్తారో ఏంటో, మీద కూడా కాస్త డెకరేషన్ అయితే ఉంది మొత్తము. దగ్గర నుంచి చూపించాను కదా శివపార్వతుల కళ్యాణ మండపం. అండ్ ఇది వచ్చేసి శ్రీనివాస కళ్యాణ మండపం. సో ఫినిషింగ్ అయితే చాలా బాగా చేశారు అసలు ఇక్కడంతా. సో అక్కడైతే ఫుల్ సాంగ్స్ పెట్టారనమాట, కొంచెం కాపరేట్ ఇష్యూ అవుతుంది. సో దానివల్ల నేనైతే మాట్లాడుతున్నాను, అక్కడక్కడ అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, మిగతా అక్కడ నేనే మాట్లాడుంటాను మ్యూజిక్ లేని చోట్లు. అండ్ ఇక్కడ చూసారా గైస్, మేమైతే బ్లూబెర్రీ ఇంకా ఆరెంజ్ గోలీ సోడా అయితే తీసుకున్నాము. ఏ ఫ్లేవర్ అన్నా వీళ్ళ దగ్గర వచ్చి 30 రూపీసే అంట. సో చాలా ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. గైస్ చూస్తున్నారు కదా, ఇక్కడ మా మమ్మీకి అయితే పావు బజ్జీ కనిపించింది, సో తినాలనిపించింది మా మమ్మీకి, సో తీసుకుంటున్నాము. సో ప్లేట్ వచ్చేసి 70 రూపీస్ అంట. ఆనియన్ చేశారు, పావు ఇప్పుడు వేస్తున్నారు చూడండి, రోస్ట్ చేశారు అదే పాన్ మీద, మొత్తం అన్నీ ఉంటాయి. బాజీ కూడా దాని మీదే ఉంది. టేస్ట్ ఎలా ఉంది మమ్మీ?